హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి 50,000 వేకెన్సీస్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026 అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఓబీసీ వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండవచ్చు. మనకు ఆల్ ఇండియాలో 21 lakhs అప్లికేషన్స్ అనేది అప్లై చేశారు. దాంట్లో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. టోటల్ 48 lakhs అయితే 21 lakhs అనేది ఓబీసీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. మనకు ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ 2026 ఆల్ ఇండియా వైజ్ మనకు 25,487 వేకెన్సీస్ ఉంటాయి. దాంట్లో మేల్ వాళ్ళకి 23,467 ఉన్నాయి. అలాగే ఫిమేల్ వాళ్ళకి 2,020 ఉన్నాయన్నమాట. మనకు మెయిన్గా సిఐఎస్ఎఫ్కి 14,595 ఇచ్చారు. మనకు సిఆర్పిఎఫ్కి 5,490, బీఎస్ఎఫ్కి 616, ఎస్ఎస్బికి 1,764, ఐటీబీపీకి 1,293, అస్సాం రైఫిల్కి ఏఆర్కి 1,706, ఎస్ఎస్ఎఫ్కి 23 ఇచ్చారు. మనకు 50,000 వేకెన్సీస్కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తక్కువగా అయితే ఉండదు, ఎక్కువగానే ఉంటుంది. 90 అబోవ్ వచ్చిన వాళ్ళకే కొంచెం ఛాన్స్ ఉంటుంది అన్నమాట జాబ్ వచ్చేదానికి. మనకు ఇండియా టుడే అండ్ ఎన్డీటీవీలో ఆర్టికల్లో వచ్చిన ప్రకారం అయితే మనకి ఎస్ఎస్సి జీడీ 2026లో 50,000 వేకెన్సీస్కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మేల్ వాళ్ళకి 40,000 to 44,000 ఉండే అవకాశం ఉంది. అలాగే ఫిమేల్ వాళ్ళకి 3,000 to 3,900 పోస్టులు అనేది వేకెన్సీస్ అనేది ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఫిమేల్ వాళ్ళకి 2,020 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ టైం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఫోర్త్ టైం ఏదో ఒక రోజు అనేది మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. మీరైతే అంటే లోగా ఫీల్ అయ్యేసి నాకు రాలేదు, టైం వేస్ట్ అయిపోతున్నా అంటే అనుకోవద్దండి. మీకు ఓకే, మీరు అన్నీ వదిలేసే కదా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ట్రై చేయండి, పక్కా వస్తుంది అందరికీ జాబ్ అనమాట. మనకు ఎస్ఎస్సి జీడీ 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్కి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మనకు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అంటే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాక 50,000 వచ్చాక మనకు ఎలా ఉంటుందంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 అబోవ్ వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70, ఓబీసీ వాళ్ళకి 90 పైన వచ్చిన వాళ్ళకే మేల్ వాళ్ళకి, అలాగే ఎస్సీ వాళ్ళకి 69 అంటే 70 అబోవ్ వచ్చిన వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 75 అనమాట. మనకు ఏపీలో ఇలా ఉందన్నమాట కట్ ఆఫ్ అనేది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కట్ ఆఫ్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మనకు ఆంధ్రతో కంపేర్ చేస్తే తెలంగాణలో యూఆర్ ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎవరికైతే 100 అబోవ్ వచ్చింటాయి, 95 to 100 అబోవ్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే కొంచెం జాబ్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి రాదంటే రాదని కాదు, మీకైతే కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్కోర్ అయితే మంచిగా వచ్చింది కాబట్టి. మనకు ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం తక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఆంధ్రతో పోలిస్తే. ఎందుకంటే మనకు రిజర్వేషన్ అనేది తక్కువ, అలాగే కాకుండా కూడా కాంపిటీషన్ అనేది కూడా తక్కువ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటే తెలంగాణలో. ఎవరికైతే మంచి స్కోర్ ఇచ్చినా వాళ్ళు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చే లోపలే మనకు వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి మనకు ఎక్కువ టైం అయితే లేదు. ఇది ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి పీఈటీ క్లియర్ చేస్తారో వాళ్ళకే ఫైనల్గా మెడికల్ అనేది ఉంటుంది, ఆ తర్వాత జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. మీరు డిలే చేసుకుంటే మీకే ఇష్యూ అవుతుంది. మీరు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి, ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. మనకు ఎస్ఎస్సి రిజల్ట్ అనేది మనకు 30 నుండి 35 రోజుల లోపలే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు రన్నింగ్ అనేది మెయిన్గా ప్రాక్టీస్ చేయండి. మనకైతే టైం అయితే లేదు, అంత లోపల మనకు వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మీరు అప్ టు డేట్గా అయితే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.